నెల్లూరు జిల్లా వెంకటాచలం పంచాయతీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 1,57,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ఆయన శనివారం ప్రారంభించారు. ముందుగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 7 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు సోమిరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సెయిల్ కంపెనీ సహకారంతో సీఎస్ఆర్ నిధుల కింద 1,50,00,000 రూపాయల వ్యయంతో పంచాయతీలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సోలార్ లైట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒక్కొక్కటి 60,000 రూపాయల విలువైన అత్యాధునిక సాంకేతికత కలిగిన సోలార్ లైట్లను పంచాయతీ వ్యాప్తంగా ఏర్పాటు చేశామని, ఇందుకోసం సహకరించిన సెయిల్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కంపెనీల నుంచి దాదాపు 70% వరకు సీఎస్ఆర్ నిధులను రాబట్టి గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దుతున్నామని సోమిరెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ అన్ని వడ్డిపాలెం కానీ ఈ కాలనీ కానివ్వండి, ఇంకోటి ఇందిరమ్మ కాలనీ అన్నిటికి కలిపి 1.5 కోటి. ఒక్కొక్క పోలు 60,000 రూపాయలు. సాయంత్రం 7 గంటలకు ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుద్ది, ఉదయం 6 గంటలకు ఆగిపోద్ది. ఒకరు స్విచ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఈచ్ లైట్ పోల్తో కూడా కలిపి 60,000 రూపీస్, 60,000 రూపాయలు. ఒక్క వెంకటాచలానికి 1.5 కోటి. పొదలకూరుకి శాంక్షన్ చేసేసాం. అట్లా ఇప్పుడు ముత్తుకూరుకి ఇది అన్ని సిఎల్ కంపెనీ చేస్తుంది. పవర్ ప్రాజెక్ట్ అంటే సెమ్కార్ప్ సిఎల్ అయింది కదా, సిఎల్ కంపెనీ. ఇప్పుడు మళ్ళీ ముత్తుకూరుది వచ్చి కృష్ణపట్నం అదానీ పోర్టు చేత చేయిస్తున్నాం. ఇంకా మిగిలింది మనుబోలు, తోటపల్లిగూడు. ఈ రెండు కూడా సిఎల్ కంపెనీ సోలార్ ఫిక్స్ చేసేదానికి సిద్ధపడ్డారు. ఇక్కడే కాదు, ఇప్పుడు మల్లికార్జునపురం గిరిజన ఫ్యామిలీస్ 280 ఉన్నాయి. అది వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అక్కడ 2 మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టారు, ప్లస్ 3 సోలార్ లైటింగ్ పెట్టేసేస్తున్నారు. ఇట్లా మ్యాక్సిమం సోలార్ లైటింగ్. ఇప్పుడు మళ్ళీ నేలటూరు, పైనాంపురం, వరకవిపడి, ముసలివారిపాళెం ఈ గ్రామాలు కూడా సోలార్ లైటింగ్ పెట్టించే ఏర్పాటు చేస్తున్నాం. అవి కూడా చేస్తున్నాం. అట్లా సిఎస్ఆర్ ఫండ్స్ కింద గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు, పట్టించుకోలే. ఆ కంపెనీలతో ఏదైనా పని ఉంటే చేయించుకున్నారు, సొంత పనులు తప్ప. ఈరోజు ఆల్రెడీ 70 చిల్లర వాటర్ ప్లాంట్స్ పని మొదలైపోయినాయి, కానీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 50 వాటర్ ప్లాంట్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టిస్తున్నాం. పేదోళ్ళకి మినరల్ వాటర్ తాగేదానికోసం గ్రామాల్లో చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడే వెంకటాచలం అక్కడ సిమెంట్ రోడ్డు 7 లక్షలతో శాంక్షన్ చేసి వచ్చాం. సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్లో. ఆ హాస్పిటల్ ఆల్రెడీ 50 లక్షలు చేసాం, ఇంకో 40 లక్షలు చేస్తున్నాం. 90 లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్లో ఇప్పిస్తున్నాం. ఇప్పుడు ఎట్టుందో హాస్పిటల్ చూసిరండి. రాష్ట్రంలో 2 మంచి హాస్పిటల్ సెలెక్ట్ అయితే వెంకటాచలం ఒకటి వచ్చింది. పొదలకూరు హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా 8 డయాలసిస్ బెడ్స్ పెట్టించేసాం. కోట్ల రూపాయలు, 1.5 కోటి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, దాదాపు 80 లక్షలు సిఎస్ఆర్ ఫండ్ కింద శాంక్షన్ చేయించాం. ఇట్లా మ్యాక్సిమం పేదోళ్ళకు ఉపయోగపడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సోలార్ లైటింగ్, మినరల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఇవన్నీ చేయించుకుంటూ పోతున్నాం. గతంలో పట్టించుకునే వాళ్ళు లేరు. హై స్కూల్స్, స్కూల్ బిల్డింగ్స్ అయితే మ్యాక్సిమం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పాను, ముత్తుకూరు మోడల్ స్కూల్ బిల్డింగ్ 7.5 కోటి. ఇప్పుడు చెనపల్లిపాళెం మళ్ళీ అది గవర్నమెంట్ మోడల్ స్కూల్ కింద బిల్డింగ్ స్కూల్ సెలెక్ట్ అయిపోయింది. ఇది వచ్చి బీపీసీఎల్ ప్రాజెక్ట్ 7.5 కోటి శాంక్షన్ చేస్తుంది. ఇక్కడ వెంకటాచలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 3,80,00,000 రూపాయలు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చేత చేస్తున్నాం. అది కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అప్రూవల్ అయిపోయింది. ఇవన్నీ తపన పడుతున్నాం. ఎంత నిధులు తెచ్చి పెట్టగలమా అంటే, రెగ్యులర్ స్కీమ్స్ మేము చేసేది ఏముండదు. వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నాము, మంచి స్కీము 4,000 రూపాయలు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడ లేదు. దేశంలో పక్కనుండే కర్ణాటకలో 600 నెలకి, మనకి 4,000. పక్కనుండే అరౌండ్ 1,000 రూపాయలు. బాంబే ఉండే మహారాష్ట్ర 1,000 రూపాయలు. మనం 4,000 ఇస్తున్నాం. దేశంలో ఎక్కడ లేదు. అవన్నీ
నేను చేసింది కాదు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ సోలార్ లైటింగ్లు, మంచినీటి స్కీమ్లు, మినరల్ వాటర్ ప్లాంట్స్, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, ఇవన్నీ ఎమ్మెల్యేగా నా బాధ్యత. ఇటు గవర్నమెంట్ ఫండ్స్ తేవటం, ఇటు సిఎస్ఆర్ ఫండ్స్ తేవటం. అంటే సిఎస్ఆర్ అంటే గవర్నమెంట్ ఏవైతే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఉంటాయో వాళ్ళకి నెట్ ఆదాయంలో సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో దాంట్లో 2% పెట్టాలా. గత 5 సంవత్సరాలు ఎక్కడ పెట్టారు? గుజరాత్లో, రాజస్థాన్లో పెట్టుకున్నారు. దేశంలో ఎక్కడైనా పెట్టొచ్చు, వాళ్ళ సొంత రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మన దగ్గర పెట్టిస్తున్నాం. నేను ఒకటే చెప్పా, 70% మీ సిఎస్ఆర్ ఫండ్ ఎంత వస్తుందో 70% మా నియోజకవర్గంలో పెట్టాలి. ఎందుకంటే భూములు మావి, గ్రామాలు మేము ఖాళీ చేసాం, మీ కాలుష్యం మేము భరిస్తున్నాం, మా ప్రజలు భరిస్తున్నారు. మీ కంటైనర్లు, టిప్పర్లు పోతూ ఉంటే యాక్సిడెంట్లు అయితే మా వాళ్ళు భరిస్తున్నాం అని చెప్పి కూర్చోబెట్టి కండిషన్ పెట్టా. కృష్ణపట్నం ఈ సంవత్సరం పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టాలని చెప్పాను. అట్లా ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఏంటంటే వెంకటాచలం T10 క్రికెట్ టోర్నమెంట్ లీగ్, ఈ 18 టీములు వెంకటాచలం మండలంలో క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాయి. దాంట్లో EMR గ్రూప్ అంటే ఈపూరు మురళీధర్ రెడ్డి గుడ్లూరు వరిపాలెం టీపు విన్నర్గా నిలిచింది. రన్నర్గా సండి రమేష్ టీం సెకండ్ ప్లేస్ వచ్చింది. రన్నర్స్గా వచ్చినారు. నాకు కూడా చాలా సంతోషం వేసింది. వాళ్ళకి కూడా మ్యాచ్ బాగా జరిగిందని చెప్పేసి అందరూ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దానికి కొంతమంది స్పాన్సర్స్ కూడా వచ్చినారు. మా శంకర కాలేజీలో పనిచేసే రవిచంద్ర ప్లస్ మురళీధర్ రెడ్డి అందరూ సాయం చేసినారు. సక్సెస్ఫుల్గా జరిగింది. స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా కంటిన్యూస్గా ఉండాలా. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో కనీసం ప్లే గ్రౌండ్ లేని పరిస్థితి వస్తూ ఉన్నాయి. వాళ్ళు కాస్ట్లీ అఫైర్, పిల్లలు లక్షలు కట్టి ఫీజు కడుతున్నారు. కట్టినప్పుడు ఆటలకి ఆడేదానికి మైదానాలు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మా సెల్ ఫోన్ ఆపండి. గవర్నమెంట్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. వాటిని డెవలప్ చేసే విషయంలో కూడా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. నేను చెప్పాను, అక్కడ ముత్తుకూరులో కేరళ మోడల్ స్కూల్ పాత కలెక్టర్ ఆనంద్ గారు తెప్పించి ఒక టీం చేత మాకు మోడల్ ఇప్పించాడు. ఆ హై స్కూల్కి 7.5 కోటి, 5 కోట్ల వాళ్ళు మోడల్ ఇస్తే 7.5 కోటి BPCL చేత శాంక్షన్ చేస్తున్నారు సిఎస్ఆర్. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 3,80,00,000తో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చేత చేస్తున్నారు వెంకటాచలం. మనకి అల్టిమేట్గా పిల్లలు బాగా చదువుకోవాలా, ఆటల పోటీల్లో పార్టిసిపేట్ చేయాలా, ఇవన్నీ మనకి ప్రాథమికమైన బాధ్యతలు. RO ప్లాంట్ పని అయిపోయిందా? స్టార్ట్ అవుతుంది. అది కూడా శాంక్షన్ అయింది, చేయించాం. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.